సర్వే వచ్చింది. నేను ఒక సర్వే వచ్చింది, వెరీ ఇంట్రెస్టింగ్. కేకే సర్వే అని బీఆర్ఎస్ వాళ్ళు ఎంత భయంకర, అసలు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొంత హోప్ ఉంది, కార్యకర్తల్లో గెలుస్తామేమో, కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత వచ్చింది అని కార్యకర్తలు అనుకుంటున్నప్పుడే ఈ కేటీఆర్ చేసే పనికిమాలని స్ట్రాటజీస్ వల్ల పార్టీ మొత్తం ఖతమైపోతుంది. మొన్న కూడా సేమ్ అదే పని చేసింది కదా, రౌడీ 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 అని ఒక పర్సన్ని పదే పదే టార్గెట్ చేస్తుంటే బీసీలను అట్లా అంటారా, యాదవులను అట్లా అంటారా అని ఒక పోలరైజేషన్ స్టార్ట్ అయింది. ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు. పోనీ మరి మీరేమన్నా అంత పెద్ద గొప్ప సత్యహరిశ్చంద్రులా అంటే మీరు జాయిన్ చేసుకున్నది రౌడీలే, మీరే పెద్ద రౌడీలు కదా తెలంగాణలో. 10 ఏళ్ళుగా అధికారంలో ఉండి మొత్తం తెలంగాణ ప్రజల, దళితుల, గిరిజనుల, బీసీల భూములు మొత్తం కొలగొట్టింది మీరే కదా. ఈ జాతి గవర్నమెంట్ సంబంధించిన భూములన్నీ కొలగొట్టింది మీరే కదా. మరి ఇంతకంటే పెద్ద రౌడీలు ఎవరుగా? ఇది జనాలకి మింగుడు పడతలేదు. సో ఇది అక్కడ స్ట్రాటజీలో ఫెయిల్ అయింది. ఇంకా కొత్త స్ట్రాటజీ తెచ్చిండు. ఈ ఎలక్షన్లకు ముందు ఏం చేయాలి. మొన్న అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడంతో కొంత జనరల్గానే ఒక రకమైన ఇది వస్తుంది. అంతా పాపం అమాయకమైన జనము, మన వాళ్ళకి ఆ మంత్రి పదవి ఇచ్చిరట, మన వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చిరనే ఒక లైన్ వీళ్ళు తీసుకెళ్తున్నారు. కొంత పాజిటివ్ ఇది వచ్చే అవకాశం ఉంటుంది, జనరల్గానే వస్తుంది. ఎవరు అధికారంలో ఉండి ఎవరు ఇచ్చినా కూడా. ఇప్పుడు అధికారంలో ఉండి ప్రభుత్వం వెళ్ళి ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసింది అనుకోండి, ఎట్లుంటుంది? కొంత పాజిటివిటీ వస్తుంది ఆటోమేటిక్గా. అమాయకమైన జనం కాబట్టి ఇక మిగతా అంశాలు ఏం ఆలోచించారు.